హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ టెక్ వ్లాగ్స్. ఇవాళ మనం ఈగల్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. అసలు మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, అసలు ఆ మూవీకి ఈగల్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది ఈ మూవీలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. రవితేజ ఇయర్‌కి 3, 4 సినిమాలు చేసుకుంటూ పోతానే ఉంటాడు. మరి అవి హిట్ అయినాయా, ఫ్లాప్ అయినాయా ఆయనకి సంబంధం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉంటాడు. ఆ చేసిన దాంట్లో ఏదో ఒకటి తాకుతుంది. అదైతే హిట్ అయితుంది. ఆ కోవలోకి వచ్చింది ఈ ఈగల్ మూవీ. ఆయన సినిమాలు ఇలా ఉండడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆయన ప్రతిసారి కొత్త డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇవ్వడమే. కానీ ఈసారి ఇచ్చిన ఛాన్సు రవితేజకైతే ఉపయోగపడ్డది. ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది రవితేజ మార్క్ అయితే ఈ మూవీలో లేదని. అలాగే రవితేజ కూడా కొత్తగా కనిపించాడు ఈ మూవీలో. ఆ ట్రైలర్‌ని నిజం చేస్తూ రవితేజ కూడా ఈ సినిమాలో బిగినింగ్ టు ఎండింగ్ చాలా కొత్తగా అయితే కనిపించాడు. ఇంతకుముందు తీసుకున్న రవితేజ ఏ సినిమాలో కూడా ఇలాగైతే కనిపించలేదు ఇంతవరకు. చాలా డిఫరెంట్‌గా అయితే కనిపించాడు ఈ మూవీలో ఎస్పెషల్లీ. రవితేజ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ కామెడీ. కానీ ఈ మూవీలో 0% కామెడీ. ఎవరైతే రవితేజ కోసం పోతాం అనుకుంటారో కామెడీ పరంగా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా వెళ్ళండి. 100% సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. అలాగే డైలాగ్స్ చూసుకున్నా కూడా చాలా లిమిటెడ్‌గా డైలాగ్స్ అయితే పెట్టిండు డైరెక్టర్. పెట్టిన కొన్ని డైలాగ్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రవితేజ డైలాగ్ డెలివరీ, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ఎలా అయితే చేస్తాడో తనకు తగ్గట్టు ఆ పవర్‌ఫుల్ డైలాగ్స్ అయితే పెట్టాడు. కానీ ఈ మూవీలో రవితేజకి ఇచ్చే ఎలివేషన్స్ అయితే అసలు మామూలుగా ఉండవు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొంచెం ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా మూవీ అయిపోయేసరికి ఆ ఇచ్చిన ఎలివేషన్స్ అనేది ఆ స్టోరీకి మ్యాచ్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్‌ను రివీల్ చేయకుండా ఓన్లీ ఎలివేషన్‌కే ప్రాధాన్యం ఇచ్చాడు డైరెక్టర్. ఇంటర్వెల్ బ్యాంక్‌లో యాక్షన్ సీన్ అయితే జరుగుతుంది. దాంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు అయితే భారీగా పెరిగిపోతాయి. సెకండ్ హాఫ్‌లో ఎట్లుంటుందని. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుడుతోటే లవ్ స్టోరీ అయితే స్టార్ట్ చేసిండు డైరెక్టర్. కానీ మనం మంచి ఫ్లోలో ఉన్నప్పుడు ఈ లవ్ స్టోరీ అవసరమా అని అనిపిస్తుంది. కానీ ఈ లవ్ స్టోరీకే మిగిలిన స్టోరీకి మెయిన్ బలం. కానీ క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇంతవరకైతే మీరు ఏ సినిమాలో చూసుండరు. అది నేను హామీ ఇస్తా. 'షేర్ ఖాన్' మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా ఏ మూవీలో అయితే చూస్తుండరో అంత బాగా ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ అయితే. 'కేజీఎఫ్‌లో' ప్రశాంత్ నీల్ ఏమంట గన్ తోటి యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ చేసినాడు. అక్కడి నుంచి చాలా సినిమాల్లో వాళ్ళకు నచ్చినట్టు డైరెక్టర్స్ గన్స్ అయితే డిజైన్ చేసుకొని యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అనేది హిట్ అవుతుంది. కానీ ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నిటితో పోలిస్తే ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇంతవరకు ఏ సినిమాలో చూసుండరు. ఇక మీదట వస్తాయా రావా అనేది కూడా డౌటే. అంత బాగా తీసాడని చెప్పుకోవచ్చు యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీలో. సీట్ ఎడ్జ్ పైన కూర్చోబెడుతుందని చెప్పుకోవచ్చు. కంప్లీట్‌గా ఈ మూవీ వచ్చేసి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అని చెప్పి రవితేజని ఇంతవరకు కూడా ఏ మూవీలో ఇలా చూసుండరు. ఫ్యాన్స్‌కి మాత్రం ఒక ఫుల్ మీల్స్ లాంటి మూవీ దొరికిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ స్టోరీ మొత్తం రవితేజ పైనే ఉంటుంది. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఉన్నాయన్నట్టు పెట్టాడు. కానీ వాళ్ళకున్నంతలో మిగిలిన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళున్నంతలో వాళ్ళు చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. చాలా రోజుల తర్వాత నవదీప్‌కైతే ఫుల్ లెంత్ రోల్ అయితే పడింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రవితేజ పక్కనే ఉంటూ తనకు సహాయం అయితే చేస్తాడు. 'సీతారామంలో' రష్మిక ఎలాగైతే స్టోరీ నరేట్ చేస్తుందో హీరో కోసం వెతుక్కుంటూ, సో ఈ మూవీలో కూడా రవితేజ గురించి తెలుసుకుంటూ మనకు స్టోరీనైతే నరేట్ చేసే క్యారెక్టర్‌లో అయితే కనిపించింది అనుపమ. అటు ఇంకో హీరోయిన్ కావ్య తాపర్ గాని, అవసరాల శ్రీనివాస్ అలాగే మధుబాల వాళ్ళ పాత్రల ఉన్నంతలో వాళ్ళు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే వినయ్ రాయ్ కొద్దిసేపు ఉన్నా కూడా స్టోరీలో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది తన పాత్ర. ఇంకా విలన్ అజయ్ ఘోష్ అండ్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చేసి వీళ్ళ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే బాగుంటాయి. ఫన్ అయితే జనరేట్ అవుతుంది. ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే డైరెక్టర్ అయితే స్టోరీని లాస్ట్ వరకు ఎంగేజ్ చేశాడని చెప్పుకోవచ్చు. హీరో క్యారెక్టర్‌ని రివీల్ చేయకుండా లాస్ట్ వరకు తీసుకురాగలడంలో సక్సెస్ అనేది 100% అయ్యాడు డైరెక్టర్. జనరల్‌గా కమర్షియల్ మూవీలో ఏం జరుగుతుందంటే ఆ స్టోరీ క్యారెక్టర్‌ను ఫస్ట్ రివీల్ చేసేసి తర్వాత ఆ హీరో పైన యాక్షన్ సీక్వెన్స్ క్రియేట్ చేసి దానిపైన స్టోరీ అనేది నడిపిస్తారు. కానీ ఈ మూవీలో స్టోరీ క్యారెక్టర్‌నైతే లాస్ట్ వరకు అనేది రివీల్ అయితే చేయడు. సో అది సినిమాకు చాలా ప్లస్ అయింది. సో మనకు ఎప్పుడా అనే ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది. క్లైమాక్స్ సీన్ దగ్గరికి తీసుకెళ్ళినట్టే అనిపిస్తుంది ప్రతి సీన్ కూడా. సో అంతగా ఎలివేషన్ అయితే ఇచ్చాడు రవితేజకి మూవీలో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విషయానికొస్తే బీజీఎం అయితే చాలా బాగా కొట్టాడు. వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లో బీజీఎం అయితే చాలా బాగా ఉంటుంది. పాటలు కూడా పర్లేదు బాగానే కొట్టాడు. మూవీ విషయానికొస్తే ఎవరైతే మాస్ మసాలా యాక్షన్ మూవీస్ ఇష్టపడతాడో ఖచ్చితంగా ఇది 100% వాళ్ళకైతే నచ్చుతుంది. కానీ కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే నచ్చకపోవచ్చు. ఇంకా ఫైనల్‌గా ఈ మూవీకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే
గద్ద ఎలాగైతే పైన ఆకాశంలో ఎక్కడో ఎగురుతూ కిందున్న వాటి ఆహారాన్ని గమనించి ఎలా అయితే వేటాడుతుందో, సో రవితేజ గూడా అలాగే తన గురించి ఎవరు స్కెచ్ వేసినా, ఎక్కడ వేసినా గూడా తనకున్న నెట్‌వర్క్‌తో ఈజీగా తెలుసుకోగలుగుతాడు. తన గురించి ఏం ప్లాన్ చేస్తున్నారనేది. అదే విధంగా తను గన్ అనేది 800-850 మీటర్స్ వరకైతే ఈజీగా షూట్ అనేది చేయగలుగుతాడు. ఆల్‌మోస్ట్ 1 కిలోమీటర్ అన్నట్టు. సో అంత దూరం గన్ తోటి షూట్ చేయగలుగుతాడు గురి తప్పకుండా. సో అందుకే ఈ మూవీకి ఈగల్ అనే పేరైతే పెట్టారు. ఈ మూవీ అయితే ఎస్పెషల్లీ నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఎవరైతే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకు కొంతమందికి నచ్చకపోవచ్చు అంతే. కానీ సినిమా అయితే చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3.50. సో మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.